ఫిక్స్ వస్తున్నాయి తొందరగా కాపాడు ఎవరితో వచ్చి. Step aside, motherfucker. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, went so casually. No PG, locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. తాళాలు గుర్తు పెట్టే ఫిక్స్ అయిపోతే ఒకసారి మీకు మేడం వివరిస్తారు దీనివల్ల ఉపయోగం ఏంటి నష్టం ఏంటి కూడా చెప్తారు. ఎవరికైనా ఫిట్స్ వస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల గుమ్మి కూడకూడదు, దూరంగా జరగాలి, వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. తర్వాత చుట్టుపక్కల ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ చైర్స్ కానీ టేబుల్స్ కానీ అవి ఉంటే జరపాలి, ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు వాటికి గనక తగిలితే దెబ్బలు తగులుతాయి. కాబట్టి చేతిలో తాళాలు అట్లాంటివి ఏం పెట్టకూడదు, నోట్లో స్పూన్స్ కానీ బట్టలు కానీ అవి ఏమి పెట్టకూడదు. ఫస్ట్ పేషెంట్ ని చూడగానే సైడ్ కి పడుకోబెడితే అవన్నీ కిందకి కారిపోతాయి. సో సైడ్ కి పడుకోబెట్టాలి. చేతిలో తాళాలు కానీ ఇంకేం కానీ పెట్టకూడదు. ఇప్పుడు ఫిట్స్ వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే చెయ్యి అనేది స్టిఫ్ గా గట్టిగా బిగబట్టుకొని ఉంటారనమాట. అవన్నీ పెట్టడం వల్ల వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. తాళాలు పెట్టడం వల్ల ఫిట్స్ ఆగిపోవు. ఫిట్స్ తాళాలు పెట్టినా పెట్టకపోయినా 1 నిమిషం లోపల మాక్సిమం ఆగిపోతాయి. ఎవరికో కానీ 1 నిమిషం కంటే ఎక్కువసేపు ఫిట్స్ అనేవి రావు. నోట్లో బట్టలు పెట్టడం, స్పూన్లు పెట్టడం ఇట్లాంటివి కూడా చేయకూడదు. టాబ్లెట్ ఆ టైంలో టాబ్లెట్ వేయడం, నీళ్లు తాగించడం ఇవి కూడా చేయకూడదు. మెయిన్ ఎవరికైనా వస్తే వాళ్ళని ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టి ఆగిపోతే తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒకవేళ ఫిట్స్ కంటిన్యూగా వస్తుంది 5 నిమిషాల వరకు ఆగట్లేదు అంటే ఇమ్మీడియట్ గా అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిపోవాలి. మూర్ఛ మీద వచ్చిన వాళ్ళు చేయకుండా పని ఏంటంటే డ్రైవింగ్, ఎత్తు బిల్డింగ్ లో ఎక్కి పని చేయకుండా ఉండడం. ఈ 2 పనులు తప్ప మిగిలిన పని అంటే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకని మూర్ఛ మీద వచ్చిన వాళ్ళని వేరుగా చూడకండి, వాళ్ళు కూడా మనలాగా నార్మల్ జీవితం గడపచ్చు. పెళ్లికి మూర్ఛ వ్యాధికి ఏం సంబంధం లేదు. పెళ్లి చేసేయచ్చు, హ్యాపీగా పెళ్లి చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, అన్ని నార్మల్ వ్యక్తి లాగానే చేసుకోవచ్చు. కానీ దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో మీరు మమ్మల్ని కలిస్తే మేము మీకు చెప్తామన్నమాట. ఏ టైంలో ఎలాంటి మాత్రలు ఎంత డోస్ తీసుకోవాలి మేము క్లియర్గా చెప్తాము. సో పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు నరాల డాక్టర్ని కలిస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంది. నార్మల్ జనాలు ఏమేమి పనులు చేస్తారో అన్ని చేసుకోవచ్చు. వాళ్ళు ఏం కావాలో అది చదువుకోవచ్చు, ఉద్యోగాలన్నీ చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఇప్పుడు కొత్తగా చాలా రకాల మందులు వచ్చాయన్నమాట. అంటే ప్రెగ్నెన్సీలో కూడా తల్లికి బిడ్డకి ఏమి ఎఫెక్ట్ రాకుండా చాలా రకాల మందులు ఉన్నాయి. సో అవి మందులన్నీ వాడుకొని ప్రెగ్నెన్సీ కూడా నార్మల్గా సేఫ్గా చేసుకోవచ్చు. డెలివరీ కూడా నార్మల్ డెలివరీ కూడా చేయవచ్చు. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మామూలుగా షుగర్ బీపీ ఉంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్ళల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ మూర్ఛ వ్యాధి గురించి ఇక్కడ మనకి డాక్టర్స్ డాక్టర్ అభినయ్ గారు, డాక్టర్ సంగమిత్ర గారు అండ్ మన న్యూరో సర్జన్ డాక్టర్ కృష్ణమోహన్ గారు అందరూ ఉన్నారు. మనకి 24 గంటల సర్వీసెస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మీకే కాకుండా మీ ఫ్యామిలీ కాకుండా ఎవరైనా మన పక్కన రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కూడా మీరు ఇక్కడికి పంపిస్తే మనము ఖచ్చితంగా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి క్యూర్ చేస్తాము. ఈ అవేర్నెస్ని మీరు అందరికీ స్ప్రెడ్ చేయాలని మనది.